లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ప్రభునందు ప్రియమైన వారులారా, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మనకు ఒక చక్కని ఉపకారమైన మాట మన కొరకు రాసి ఉంచుతూ వచ్చినాడు. ఏమంటే, ఎల్లప్పుడూ కూడా దేవుడు మనలో ఏం చూస్తున్నాడు అంటే, అవిధేయతను, పతనాన్ని, పాపాన్ని లక్ష్య పెట్టక మనల్ని ధన్యులుగా చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఎంత ఘనమైన మాట! ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు అంటేనే అది గొప్ప వరము మన కొరకు. ఎందుకు వచ్చినాడు ఆయన అంటే, మనలను ధన్యులుగా చేద్దామని వచ్చినాడు. ఆయన రక్తం కార్చింది ఎందుకు? ఆయన శిలువ యాగం ఎందుకంటే మనల్ని పవిత్రులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, ధన్యకరమైన జనంగా చేద్దామని వచ్చినాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు కొన్నిసార్లు మన జీవితాన్ని గద్దిస్తాడు. దేవుడు ఎందుకంటే మనము భూసంబంధులమై తల్లి గర్భములో, కీర్తనలు 51:5లో నేను పాపంలో పుట్టినవాడను, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించను అని కీర్తనకారుడు చెప్పిన మాట ప్రకారము మన ప్రతి ఒక్కరం కూడా మనం గర్భములో వాసం చేసింది మొదలుకొని మన బ్రతికిన దినములన్నీ ఎప్పుడు చూస్తే పాపమే మన జీవితంలో ఉంది. యెషయా గ్రంథం 1:5 ప్రకారం చూస్తే నిత్యము తిరుగుబాటు చేసే స్వభావము మనలో ఉంది. దుర్యోచనలు యోచించే హృదయం కలిగిన వారమైనాం. అందును బట్టి దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు మనల్ని గద్దించడానికి గల కారణం ఏంటంటే, మనము అదే పాపమును విడువక చేస్తూ ఉంటే, దాంట్లోనే కొనసాగుతూ ఉంటే, మనము పాతాళానికి, ఆ నరక యాతనకు పోయే ప్రమాదం ఉందనే ఉద్దేశించి మనల్ని ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు గద్దిస్తున్నాడు. ఎట్లా గద్దిస్తున్నాడు? తన వాక్యం చేత గద్దిస్తున్నాడు. మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఆయన గద్దింపునకు మళ్ళాలే, తిరగాలే, వెనుకకు రావాలి. మన పాప జీవితాన్ని వదిలేసుకొని ఆయనను వెంబడించడానికి మనం వచ్చేవారమై ఉండాలి. దాన్ని బట్టి మనము ధన్యులుగా అవుతాం. ఇది గొప్ప భాగ్యము. ఆయన ఏమంటున్నాడు? కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకు. చాలాసార్లు ఏమనుకుంటామంటే, నాకే కష్టాలు పెట్టినాడు దేవుడు, నన్నే ఇన్ని హింసల గుండా తీసుకుపోతున్నాడు, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అని అనేక సార్లు మనసులో కృంగిపోయి, మనసులో చాలాసార్లు లోగా ఫీల్ అయిపోతుంటాం. అయ్యో, నా జీవితం ఇట్లా అయింది, నా బతుకు ఇట్లా అయింది, నేను ప్రభుని నమ్మిన, మందిరానికి వెళ్తున్నా, రక్షింపబడ్డా, ఆరాధన చేస్తున్నా, బలలో చేయి వేస్తున్నా, అయినప్పటికీ నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అని కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఆయన గద్దింపును తృణీకరింపొద్దు అంటున్నాడు. నీవు అదే స్థితిలో ఉండాలని ఆయన ఇష్టం ఉన్నప్పుడు నేను ఎట్లా వేరే స్థితికి మారగలుగుతాం? ఆయన నా విషయంలో ఆలోచన అది ఉంది. ఆయన ఒక మాట రాసినాడు. ఏమనంటే, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించిన అని చెప్పినాడు. దానికి ఎవరేమేం చేస్తాం? ఆయన ఇష్టం. ఈ సృష్టి అంతా కూడా ఆయన ఇష్టం. ఆయన నిన్ను నన్ను ఆ స్థితిలో, ఈ కష్టాలలో తీసుకుపోవాలనుకున్నప్పుడు, ఈ నిందలలో తీసుకుపోయినప్పుడు, ఈ అనారోగ్యంలో తీసుకుపోయినప్పుడు, ఈ ఇరుకైన స్థలంలో తీసుకుపోయినప్పుడు, ఈ అవమానాల్లో తీసుకుపోయినప్పుడు మనం బయట ఉండాలి అనుకునడం అనేది అది పొరపాటు, అది అవిధేయత అవుతుంది. దేవుడు నా జీవితంలో ఏ మార్గం గుండా తీసుకుపోయినా దాంట్లో నమ్మకంగా ఉండాలి. అప్పుడు మనం ధన్యులుగా దేవుని ఆశీర్వాదం పొందేవారమై ఉన్నాం. ఉదయకాల సమయంలో మనకు వచ్చిన కష్టాలను బట్టి మనమేం కృంగిపోవద్దు, నిందలను బట్టి కృంగిపోవద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిలో ప్రభువును వెంబడించడం, నమ్మకంగా వెంబడించాలి. అప్పుడు మాత్రమే మనం ధన్యులుగా చేయబడతాం. ఉదయకాలం మనం ఆ ధన్యతలో కొనసాగాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. నువ్వు గద్దించినప్పుడు తృణీకరింపక, తండ్రి, నువ్వు శిక్షించినప్పుడు విధేయత కనపరిచినట్లు సహాయపడండి. అట్టి ధన్యకరమైన స్థితిని నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.